ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యముడు చిత్రగుప్తుడు కలిసి సభలో ఉండగా నయని అక్కడ నిల్చొని ఉంటుంది. అప్పుడే చిత్రగుప్తుడు, అవును ప్రభు, ఈ పుణ్యవతి చెబుతున్నది అన్నయ్య కూడా నిజమేను అని చిత్రగుప్తుడు చెబుతాడు. ఏమిటి ఏమిటి నువ్వు చెప్పుచున్నావు అని యమధర్మరాజు అనడంతో, అవును ప్రభు, ఈ పుణ్యవతికి వివాహము అయినది, ఇద్దరు పుత్రికలు కూడా ఉన్నారు అని చిత్రగుప్తుడు చెప్తూ ఉంటాడు. ఏమిటేమిటి, వివాహము అయినది, ఇద్దరు పుత్రికలు ఉన్నారా? లేదు లేదు, నా యమపాశము ఎప్పటికీ కూడా తప్పు చెయ్యదు. నేను త్రినేత్రి ప్రాణాలను తీసుకోవచ్చాను అని యమధర్మరాజు చెబుతూ ఉంటే, స్వామి, నా పేరు త్రినయని, త్రినేత్రి కాదు అని నయని చెబుతుంది. ఏమిటి, నీ పేరు త్రినయనియా, త్రినేత్రి కాదా అని యమధర్మరాజు చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. అయినా నా పాశం తప్పు చెయ్యదే, నేను త్రినేత్రి ప్రాణాలని నా పాశానికి పంపించాను అని యమధర్మరాజు చెబుతూ ఉంటే, ప్రభు, ఇది నా తప్పిదము వల్లే జరిగినది. మీరు గంభీరంగా యముండా అని అంచుచున్నారా? అప్పుడు నేను పొరపాటున త్రినేత్రి ప్రాణాల దగ్గర టిక్కు మార్కు పెట్టవలసింది కాస్త త్రినయని ప్రాణాల దగ్గర పెట్టవలసి వచ్చింది అని చిత్రగుప్తుడు తన తప్పు దాన్ని ఒప్పుకోవటంతో, నయని, ఏంటి, పొరపాటున నా ప్రాణాలు తీసుకువచ్చారా అని షాకింగ్గా చూస్తూ ఉంటే, యమధర్మరాజు చిత్రగుప్తు పైన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. మరి పొరపాటున నయని ప్రాణాలను తీసుకువచ్చారు కాబట్టి నయని శరీరము ఇంకా హాస్పిటల్లోనే కోమాలోనే విశాల్ వాళ్ళు ఉందని అనుకుంటున్నాడు. మళ్ళీ నయని ప్రాణాలు విశాల్ బాబు వాళ్ళ దగ్గరికి వెళ్తాయా, లేకపోతే విష ప్రయోగం జరుగుతుందా, నేత్రి ప్రాణాలు ఎప్పుడు పోతాయా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో